ఈ మ్యాచ్ ని పర్ఫార్మెన్స్ అనడం చిన్న మాట, ఇది ఒక హెచ్చరిక. వరల్డ్ కప్ కి ఇంకా కొన్ని రోజులే ఉన్నాయన్న టైంలో టీమిండియా ప్రపంచానికి పంపిన ఒక బలమైన మెసేజ్ ఇది. ఈ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరి వెన్నులో చలి పుట్టింది. ఎందుకంటే ఇది గెలుపు మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మవిశ్వాసాన్ని చీల్చి చెందాడిన చేస్. ముందుగా టాస్ గెలిచిన మన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభమైన క్షణం నుంచే ఏదో తేడా అనిపించింది. మొదటి ఓవర్ 3వ బంతికే డెవన్ కన్వే అవుట్. రెండో ఓవర్లో రచిన్ రవీంద్ర కూడా పెవిలియన్ బాట పట్టాడు. టీమ్ సైఫర్ట్, మార్క్ చాస్మాన్, దారిల్ మిచెల్ పెద్ద పేర్లు ఒక్కొక్కరుగా వచ్చి వెళ్ళిపోయారు. ఒక్క గ్లెన్ ఫిలిప్స్ మాత్రమే కొంచెం ఫైట్ చేశాడు. 48 రన్స్ చేశాడు, కానీ అతనికి పెద్దగా సపోర్ట్ లభించలేదు. ఈ ఇన్నింగ్స్ లో అసలు హీరోలు బౌలర్లు. బూమ్రా అంటే భయం. ఈ మ్యాచ్ లో అది నిజమైంది. 4 ఓవర్లలో 17 పరుగులు, 3 వికెట్లు. ఎకానమీ వచ్చేసి 4.2 మాత్రమే. రవి బిష్ణోయ్ స్పిన్ తో మాయ చేశాడు. హర్షిత్ రాణా పేస్ తో ప్రభావం చూపించాడు. ఇక హార్దిక్ పాండ్యా కూడా కీలక వికెట్లు తీశాడు. సో 20 ఓవర్స్ ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోర్ 153 పరుగులు మాత్రమే. ఈ పిచ్ మీద ఈ ఫామ్ లో ఉన్న ఇండియా బ్యాటింగ్ ముందు అది సరిపోదని అందరికీ తెలుసు. కానీ అసలు షో అప్పుడే మొదలైంది. మొదటి బంతికి సంజు శాంసన్ అవుట్. ఒక్క బంతి 0 పరుగులు. అక్కడే చాలా మంది అనుకున్నారు, ఓహో చేస్ చాలా కష్టం అవుతుందేమో అని. కానీ అది భారత బ్యాటింగ్ ఉగ్ర రూపానికి స్టార్ట్ మాత్రమే. ఇషాన్ కిషన్ వచ్చారు, అభిషేక్ శర్మ వచ్చారు. అక్కడి నుండి న్యూజిలాండ్ బౌలర్లకు అస్సలు ఊపిరి పీల్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అభిషేక్ శర్మ ఇది అతని మ్యాచ్. 20 బాల్స్ లో 68 రన్స్. స్ట్రైక్ రేట్ వచ్చేసి ఏకంగా 340. బంతి ఎక్కడ పడినా అది స్టాండ్ లోకి వెళ్ళింది. 4లు 6లు. ఇక స్టేడియం అంతా బాలు చెక్కర్లు కొట్టింది. ఇషాన్ కిషన్ కూడా అదే మూడ్ లో ఉన్నారు. 13 బంతుల్లో 28 పరుగులు. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ స్కోర్ వచ్చేసి 94 పరుగులు. ఆ తర్వాత వచ్చిన వాడు సూర్యకుమార్ యాదవ్. ఇది స్కై క్లాస్. ఇది 360 డిగ్రీ క్రికెట్. 26 బాల్స్ లో 57 రన్స్. ఎక్కడ ఫీల్డర్ ఉన్న బాల్ అక్కడికి వెళ్ళలేదు. కేవలం 10 ఓవర్స్ లో మ్యాచ్ అయిపోయింది. 155 రన్స్ చేస్, 8 వికెట్స్ తేడాతో విజయం. మొత్తం ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ వేసిన ఓవర్లలో చీపెస్ట్ ఓవర్ వచ్చేసి 11 రన్స్. అది కూడా 2 సార్లు మాత్రమే. ఇది డామినేషన్ కాదు, డిమోలిషన్. ఇక్కడ భయం లేదు, ఒత్తిడి లేదు, పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. వరల్డ్ కప్ కి ముందు ఇది మన టీమిండియా ఇచ్చిన స్టేట్మెంట్. బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఫైర్ లో ఉంది. యువత భయం లేకుండా ఆడుతుంది. సీనియర్లు క్లాస్ చూపిస్తున్నారు. ఇలాంటి ఫామ్ తో, ఇలాంటి మైండ్ సెట్ తో ఈ టీం ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, ఒక హెచ్చరిక. వరల్డ్ కప్ వస్తుంది, టీమిండియా రెడీగా ఉంది. మరి మీరు ఈ మ్యాచ్ చూసి ఎలా ఫీల్ అయ్యారో కామెంట్స్ లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.